ఉండాలని కోరుకుంటున్నాం. ఆమె నడిచే దారిలో ముళ్ళు లేవు కానీ కళ్ళు నాటిన భయాలే ఉన్నాయి. ఆమె నడిచే దారిలో ముళ్ళు లేవు కానీ కళ్ళు నాటిన భయాలే ఉన్నాయి. ఆమె నిశ్శబ్దం, గుణం, సహనం, ఓర్పు అన్నారు, కానీ అది ఎన్నో అరుపుల సమాధి. ఆమె మౌనంగా ఉన్నప్పుడు ఓటమి అనుకున్నారు. ఆ మౌనం లోతైన ఆలోచనల పునాది. ఆ మౌనంలో ఎన్నో తిరుగుబాట్లు ఊపిరాడక చచ్చాయో ఎవరూ లెక్కించలేదు. ఆమె స్వప్నాలకు తాళాలు వేసి సమాజం తానే సంస్కారం అని పిలుచుకుంటుంది. ఆమెను బలహీనమని పిలవడం సమాజం చెప్పుకున్న అత్యంత పెద్ద అబద్ధం. ఆమె నడిచే ప్రతి అడుగు అనుమతుల మధ్య సాగుతుంది. ఎక్కడ నవ్వాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎంతవరకు కదలాలి అని అన్నీ ముందే రాసిన నిబంధనలు. చీకటి ఆమెకు శత్రువు కాదు, ఆమె చుట్టూ తిరిగే చూపులే శత్రువులు. విచారణ చేసే కళ్ళే ఆమెకు ప్రమాదం. చదువు అడిగితే పరువు అడ్డు పెట్టారు. స్వప్నాలు చెబితే సరిహద్దులు గీశారు. ఆమె తన రెక్కల్ని ఎంతవరకు విప్పాలో సమాజమే నిర్ణయించింది. ఆమె శరీరంపై తీర్పులు చెప్పే నోట్లు ఆమె ఆలోచనల దగ్గర నిశ్శబ్దంగా వణుకుతాయి. ఎందుకంటే ఆలోచించే స్త్రీ అత్యంత ప్రమాదకరమైన స్వేచ్ఛ అనుకుంటారు కాబట్టి. ఇప్పుడు ఆమె గొంతులో ఇవన్నీ శబ్దమవుతున్నాయి. ఆమె ఈ సమాజానికి ఆధారమైనప్పటికీ అధికారికంగా ఎప్పుడు గుర్తించబడలేదు. ఆమె శ్రమ గడియారంలో లెక్కపడలేదు, కానీ ఆమె ప్రతిరోజు జీవితాన్ని నడిపిస్తుంది. థ్యాంక్ యూ స్వప్న గారు, చాలా బాగా రాశారు. సమన్వయకర్త నెల్లుట రమాదేవి గారిని మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ అందమైన సాయంత్రం ఇలా అందరం కూర్చొని మాట్లాడుకోవడం, మన గురించి మనం మాట్లాడుకోవడం చాలా బాగుంది. ఈ మాట్లాడుకునే అవకాశం ఇచ్చిన సాహిత్య అకాడమీ వారందరికీ, ముఖ్యంగా బాలాచారి గారికి తర్వాత టైం ఉండదు కాబట్టి ముందే ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మహిళా సాధికారత అంటే మనకున్న అవకాశాల్లో, మనకున్న వనరుల్లో ఆడుకుంటాం అనేది చూసుకోవాలి. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే, ఒక ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడు కానీ పిల్ల కానీ శిశువు పక్క తడుపుకున్నప్పుడు అసౌకర్యం కలిగి ఏడుస్తుంది. తల్లి ఎత్తుకున్న పిల్ల ఏడవదు. సమస్య ఎక్కడుంటుందో అక్కడే ఉద్యమాలు వస్తాయి. సమస్య ఎక్కడుంటుందో వాళ్లే బయటపడతారు, వాళ్లే అరుస్తారు, వాళ్లే ముందుకొస్తారు. మహిళా ఉద్యమాలు కానీ, దళిత ఉద్యమాలు కానీ, ఇంకే రకమైన స్వాతంత్ర కానీ పర్వాలేదు, మీ నెంబర్ నాకు లేదు, నేను ఇస్తున్నాను. అసలు మహిళా సాధికారత అంటున్నాం కదా, మహిళా సాధికారత అంటే ఏమిటి క్లుప్తముగా వివరించు. క్లుప్తముగా అక్కడి నుంచే మీకు 1 minute అంతేనా? అయితే నేను ప్రిపేర్ అయిన క్వశ్చన్ మ్యామ్ అడిగారు. ఇంతకుముందు చెప్పినట్టుగా మహిళా సాధికారత అనేది ఒక స్త్రీ యొక్క ప్రాబ్లం కాదు, అది సమాజం యొక్క ప్రాబ్లం. సమాజంలో సగం స్త్రీలు. ఒకవేళ మహిళా సాధికారత లేకపోతే సమాజం తన సగభాగం యొక్క ప్రతిభను వదులుకున్నట్టే. మహిళా సాధికారత అంటే కొత్తగా ఒక శక్తిని స్త్రీకి ఇవ్వడం కాదు, స్త్రీలో ఆల్రెడీ ఉన్న శక్తియుక్తులు, తన ప్రతిభను ఉపయోగించుకోవడానికి అవకాశాలు కల్పించడం, అది నా ఉద్దేశంలో మహిళా సాధికారత. అయితే దీనికి కేవలము ఆధునికంగా పోయి విద్యా ఉద్యోగాలు మాత్రమే కాదు, సమాజ నిర్మాణంలో, సమాజంలో ఉన్న పాత్రల నిర్వచనంలో మార్పు రావాలి. అట్లాంటప్పుడే సాధికారత అనేది నా ఉద్దేశంలో. మహిళా సాధికారత కుటుంబ సభ్యుల పాత్ర నిర్వచనాలను మార్చి సమానంగా చేసినప్పుడే వస్తుంది. కేవలం ఆర్థిక స్వాతంత్రం వల్ల మాత్రం రాదు, దానివల్ల డబుల్ బర్డెన్ మాత్రమే అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సంధ్యా విప్లవ్. మహిళా సాధికారత అంటే ఏంటి నీ ఉద్దేశంలో? Women empowerment. Madam, being from a tribal family and a Dalit family, మా women they were already empowered because మా families లో ఏంటంటే ఎవరు ఖాళీగా కూర్చోరు, అయితే చదువుకుంటారు, లేకపోతే శ్రమ. సో ప్రతి ఇంట్లో శ్రమ ఉంటుంది. ఆ శ్రమతోటే సాధికారత సాధించుకున్న కుటుంబం నుండి వచ్చాను నేను.
సో అది దశలుగా విద్య చేరినాక చాలా అభివృద్ధిలోకి వచ్చారు. సమాజంలో ప్రోగ్రెసివ్ ఇండియాని ప్రోగ్రెసివ్ చేస్తున్నది స్త్రీ సాధికారిత, స్త్రీ ఎంపవర్మెంట్ అని నేను నమ్ముతున్నాను. మెడికల్ ఫీల్డ్ లో అయితే చాలా అద్భుతాలు జరిగేది. థ్యాంక్ యూ. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ సగిల్ సుధారాణి. నాకు ప్రశ్నలు ముందుగా లీక్ కాలేదు కాబట్టి ఒక 2 ముక్కల్లో చెప్తాను. మహిళా సాధికారికత అంటే 1975వ సంవత్సరంలో అంతర్జాతీయ మహిళా సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలు సామాజిక, రాజకీయ, ఆర్థిక వెనుకబాటుకు కారణాలు వెతుక్కుంటూ విముక్తికి ఉద్యమాన్ని రంగం సిద్ధం చేయబడింది. ఆ సందర్భంగా ప్రపంచం అంతా వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. లింగ వివక్ష లేని, పక్షపాత ధోరణి లేని సమాజాన్ని స్థాపించడం ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశంగా మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అరుణకీర్తి. ఈ సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ అవకాశం ఇప్పించిన సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అరుణ. ఇప్పుడు రూపా రుక్మిణి చెప్తారు మహిళా సాధికారత అంటే తన ఏం అర్థం చేసుకున్నది అని. థ్యాంక్ యూ మా. యాక్చువల్గా ముందు ఇక్కడికి సభకి చేసిన ప్రతి ఒక్క సాహితీవేత్తలకి, సాహిత్యకారులకి, అలాగే రచనలు చేస్తూ సాధికారతను సాధించాలనుకునే మహిళలందరికీ కూడా ఇవాళ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సాధికారత అనగానే మనం చాలా సమాజాన్ని చదివేద్దాం, చూసేద్దాం అని అనుకుంటూ అడుగు పెడుతూ ఉంటాము. అసలు నిర్ణయాధికారం మన దగ్గర ఉందా? ఏ పని చేస్తున్నా ఆర్థికంగా మనం స్వావలంబన తీసుకుంటున్నాం, సంపాదిస్తున్నాము, కానీ నిర్ణయాధికారాన్ని సాధించగలుగుతున్నామా? ఏ నిర్ణయాధికారమైన కుటుంబంలో తీసుకునే ప్రతి నిర్ణయము మన ఒక్కరిదే కావాలి, స్త్రీది ఒక్కరిది కాదు. పురుషుడితో పాటు సమానమైన స్త్రీకి ఆ నిర్ణయాధికారం వస్తుందా? అలా వచ్చినప్పుడు సాధికారత సాధ్యపడుతుంది. ఈ సాధికారత ఎప్పుడైతే కుటుంబంలో మార్పు వస్తుందో అప్పుడే కదా సమాజంలో కూడా మార్పు వచ్చేది. నిర్ణయాధికారంలో సమానమైన హక్కు వచ్చినప్పుడే సాధికారత సాధ్యమవుతుంది. అది కుటుంబం నుంచే మొదలవ్వాలి, సమాజానికి పరిణమించాలి. థ్యాంక్ యూ మా. అయితే ఈ క్వశ్చన్స్ నాకైతే ముందు తీసుకోలేదు. క్వశ్చన్స్ అనేవి మనం ఏం మాట్లాడతామో ప్రిపేర్ అయిన దాంట్లోంచే క్వశ్చన్స్ తయారు చేశాను తప్పితే ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అయితే కాదు. టెక్స్ట్ బుక్ థరోగా చదివిన వాళ్ళకి ఈ ప్రశ్నలు చాలా ఈజీ. ఇది సింపుల్ గా ఉండడం కొరకు మాత్రమే చేశాము. సమ్మిట విద్య. ఇప్పుడు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కాస్త ముందుగా తెలంగాణ సాహిత్య అకాడమీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పరిచినందుకు, మా స్వరం వినిపించే అవకాశం కలిగించినందుకు. కాకపోతే కొంచెం తక్కువ సమయమైనా మాకు సమయం అనేది దొరికితే చాలు. మహిళల సాధికారిత అంటే ఏంటో ఇదే. ఎందుకంటే మాకు 1 నిమిషం ఇస్తే 1 నిమిషంలో చెప్తాము, 5 నిమిషాలు ఇస్తే 5 నిమిషాల్లో చెప్తాము, గంట ఇస్తే గంట చెప్తాం, రోజు ఇస్తే రోజంతా చెప్తాము. అది మా సాధికారత. దీన్ని మేము సాధించుకోవడానికి చాలా కష్టపడ్డాం. మా హక్కులేంటో మేము తెలుసుకున్నాం. మా ఆర్థికంగా నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. మా చుట్టూ ఉన్నటువంటి రాజకీయ, ఆర్థిక, కుటుంబ, ఇంకా మీరు ఎన్ని రకాల కామాలు పెట్టుకుంటే అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి మమ్మల్ని మేము ఆవిష్కరించుకుంటూ మేము ఎలా ఉండాలో నిర్ణయించుకోవడమే మా సాధికారత. దానికోసం మేము చేసే ప్రయత్నము, మేము చేసేటువంటి యుద్ధము, మేము చేసేటువంటి పోరాటము, మమ్మల్ని మేము నిలదొక్కునేటువంటి ఏ ప్రక్రియ అయితే ఉందో అది మహిళా సాధికారత. దాన్ని మేమంతా పాటిస్తున్నాము. కొంతమంది కొన్ని విషయాల్లో బలహీనంగా కనిపించినా, కొన్ని విషయాల్లో వాళ్ళకున్నటువంటి శక్తిని మీరెవ్వరూ అంచనా వేయలేరు. ఆ సాధికారతని మేమంతా ఈ విధంగా స్వీకరిస్తున్నాం. థ్యాంక్ యూ. నాంపల్లి సుజాత.
సభకి నమస్కారం. ఈ విధంగా కార్యక్రమం నడవడం చాలా బాగుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి సాహిత్య అకాడమీ బాలచారు సార్ గారికి నమస్తులు, ధన్యవాదాలు. మహిళా సాధికారత అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు మాత్రమే కాదు, అది మనకు హక్కులు ఇచ్చినాయని ఉంటాయి కానీ ఇంప్లిమెంటేషన్లో అవన్నీ ఏమి ఉండవు, కనబడవు. సమాజానికి వచ్చిన తర్వాత మనము మన సొంత నిర్ణయాలు తీసుకోవడం, స్వేచ్ఛగా జీవించడం, మన కోసం మనం వ్యూహాలు రచించుకోవడం, భవిష్యత్తులో మనం ఎలా ఉండాలో మనం నిర్ణయించుకునే అధికారం కలిగి ఉండడమే సాధికారత. మరి ఇప్పుడు సమాజంలో అది ఉందా అంటే మనం చదువుకున్న వాళ్ళలో ఉంది, విద్య ఉంది కాబట్టి మన అందరికీ ఉంది దాదాపుగా. నేను ఉపాధ్యాయునిగా చేసిన కాలంలో మహిళా ఉపాధ్యాయునులు వాళ్ళు సంపాదించినప్పటికీ కూడా వాళ్ళ సొంత ఖర్చులకు ఇంట్లో అడుక్కొని వచ్చేవాళ్ళు డబ్బులు. మరి అక్కడ సాధికారత ఏముందో ఎక్కడేముందో నాకైతే అర్థం కాలేదు. ఇంకో ఉదాహరణ చూసినట్టయితే ఈ మధ్యకాలంలో మన లోకల్ బాడీ గవర్నమెంట్ ఎలక్షన్లో ఎన్నికైనటువంటి సర్పంచులు వాళ్ళ పేరు మాత్రమే ఉంటుంది, మొత్తము సభల లోపల నిర్ణయాలు అన్నీ కూడా వాళ్ళ భర్త మాత్రం చేస్తూ ఉంటాడు. రాజ్యాన్ని పరిపాలించేదంతా అతనే, వీళ్ళు మాత్రం ఓన్లీ సంతకం మట్టుకే ఉంటున్నారు. అది ఎట్లా సాధికారత కాదు. మరి సాధికారత సాధించాలంటే ఏం చేయాలి? మనమే ప్రశ్నించాలి, మనమే నిర్ణయం తీసుకోవాలి, మన కాళ్ళ మీద మనం ఉండాలి, మనకి మనమే మార్చుకోవాలి. మనం ఈ చీకటిని తొలగించుకుంటే తప్ప ఈ సాధికారత రాదు. అందరికీ ధన్యవాదాలతో. థ్యాంక్ యూ. మన జ్వలిత గారు ఇప్పుడు మహిళా సాధికారత గురించి తన అభిప్రాయం చెప్తారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ సాహిత్య అకాడమీ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ అభినందనలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రణాళికను రచించినటువంటి కార్యదర్శి బాలాచారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఒక పరీక్ష రాయబోయి రెండో పరీక్షకు వచ్చాను. మహిళా సాధికారత అంటే అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు, నా బదులు చెప్తున్నారు. అదే నా కడుపు నొప్పికి నేనే మందేసుకోవాలి, అది సాధికారత. ప్రపంచంలో శ్రమ శక్తిని 70% మహిళలే నిర్వహిస్తున్నప్పుడు కనీసం 30% కూడా మనం పొందడం లేదు. దానికోసం ప్రయత్నించడం సాధికారత. మనం చదువుకుంటున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, ధనార్జన చేస్తున్నాం, బిజినెస్లు చేస్తున్నాం, కానీ వాటిని వెచ్చించడానికి నిర్ణయాధికారం మనం ఇంకా పూర్తిగా పొందలేదు అని మళ్ళీ ఒకసారి నొక్కుతున్నాను. కొందరికి ఉందేమో ఆ అవకాశం. మన పేర్ల మీద ఆస్తులు ఉంటాయి, మన పేరు మీద లోన్లు ఉంటాయి, మన పేరు మీద ఇల్లు ఉంటుంది, కానీ ఆ ఇంటికి మనకిష్టమైన వాళ్లను ఆహ్వానించే అధికారం ఉండదు. ఆ అధికారాన్ని పొందాలి అంటే ఇప్పుడు సుజాత గారు చెప్పినట్టుగా మనం సంపాదించుకోవాలి అంటే రాజకీయంగా సామాజికంగా చైతన్యం అయ్యి చట్టబద్ధమైన అధికారాలు మనకు రావాలి. చట్టసభల్లో మనకు అవకాశం లేనప్పుడు చట్టాలు ఎలా ఏర్పడతాయి? మనకు ఆకాంక్షలు చాలా ఉంటాయి, వాటిని ఇంప్లిమెంట్ చెయ్యాలి, మనమే ఉద్యమించాలి, మనమే పోరాడాలి అంటే మహిళలంతా ఐక్యంగా ఉండాలి. ఇక్కడ రిజర్వేషన్లు పొందిన వాళ్ళని గురించి లేదా లేని వాళ్ళని గురించి పోట్లాడుకుంటూ కూర్చుంటే మహిళా సాధికారత ఇంకొక 200 సంవత్సరాలు వెనుకకు నెట్టబడుద్ది. కాబట్టి మనమంతా ఐకమత్యంతో ముందుకు పోవాలి. మహిళా సాధికారతను పొందాలి అంటే పురుషులతో కంటే ఎక్కువ శాతం ఉన్నటువంటి మనం చట్టసభల ప్రవేశం పొందాలి, మహిళా రిజర్వేషన్ కోసం పోరాడాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు రంగరాజు పద్మజ గారు వారి అభిప్రాయం చెప్తారు. కొందరు సాధికారత కల సాధ్వీమణులు, కొందరు ధైర్య సాహస ధీమణులు, కొందరు విదుషీమణులు, కావ్య విరచనగ్రులు, కొందరు గాన కోకిలలు, కొందరు వక్తలు, తత్వవేత్తలు. ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ వేదికను కల్పించి మాదైనా ఒక
చిన్న స్వరం వినిపించడానికి అవకాశం కల్పించిన సంపాదిస్తుంది, కానీ మంచిదిగా ప్రకటించబడకపోతే కూడా అది సాధికారత అనిపించుకోదు నా దృష్టిలో. జ్వలిత గారు ఆర్థిక ప్రశ్న, మహిళలు సంపాదన పరులై ఆర్థిక భద్రత కలిగి ఉండి విద్య బాగా నేర్చుకుంటే మహిళా సాధికారత వాటి వల్ల సాధ్యమేనా? సాధ్యమేనా వేరు, అది మాత్రమేనా వేరు. అందుకోసం మళ్ళీ ప్రశ్న అన్నాను. నేను సంపాదిస్తాను, నా పర్సులో చాలా ఉంది, నేను మీషో షాపింగ్ చేస్తాను, ఇదేనా సాధికారత? విద్య, నేను ఒక 92 సర్టిఫికెట్లు సంపాదించాను, కానీ నేను ఎవరిని ఓడ్చను, ఎవరి ఐక్యతను కోరను, కుటుంబ సంక్షేమాన్ని ఆశించను, అసలు నాలో మానవత్వమే లేదు. సాధికారత మనం చూస్తున్నాం కదా, వెర్రితలలు వేస్తున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలను. దీన్ని ఇక్కడ అన్వయించుకుంటే కుటుంబ సంక్షేమాన్ని, మానవ సంక్షేమాన్ని, ఈ ప్రకృతి సంక్షేమాన్ని, పర్యావరణాన్ని, వీటన్నింటినీ సమతుల్యంగా నిర్వహించగలిగినటువంటి చైతన్యం, హక్కులు విధులకు గురించి అవగాహన కలిగినప్పుడే ఆ సాధికారత. ఇది మహిళలకే కాదు, ఇది పురుషులకు కూడా వర్తించేటువంటిది, కేవలం మహిళలదే కాదు. సాధికారత వాళ్ళ నుండి వీళ్ళ నుండి పొందేది కాదు. మన హక్కులు విధులు మనకు తెలిసి మనం ఏమి నిర్వహించాలి, ముందు యూనిట్ కుటుంబాన్ని నిర్వహించాలి, ఆ తర్వాత సమాజాన్ని, ఆ తర్వాత ప్రకృతిని, దేశాన్ని, ప్రపంచాన్ని. థ్యాంక్ యూ. నాంపల్లి సుజాత. మీరు అడిగినటువంటి ఆ మూడు ప్రశ్నలు వాటికి ఏంటి అంటే అవి ఒకందుకు దోహదపడతాయి. సాధికారత సాధించేందుకు ప్రధానంగా దోహదపడేటివి అవే, కానీ 100% అవే అంటే మాత్రం కాదు. మన దేహానికి ఉన్నటువంటి కళ్ళు, మన బాడీ పార్ట్స్ ఎట్లయితే ఉన్నాయో అవి కూడా అట్లాగే ఉంటాయి. మన లోపల మెయిన్గా మన గుండె కొట్టుకోవాలి, అప్పుడే మనకు ప్రాణం. మనం ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో మనకు విద్య అక్కడే ఉంటే అక్కడే ఉంటుంది. మనము నిర్ణయించుకునే అధికారం, మనం ఏదైతే డెసిషన్ తీసుకుంటామో అది మాత్రమే సాధికారత సాధిస్తాం. చదువుకోని వాళ్ళు ఎవ్వరికి సాధికారత లేదు అనుకోవద్దు. చదువుకోకున్నా కూడా ప్రాచీన కాలం నుంచి ఒక కూలీ పని చేసే మహిళల్లో ఉంటుంది. వాళ్ళు ఎట్లా నిర్ణయించాలి, ఎట్లా పని చేయాలి, ఎట్లా ఇల్లు కట్టుకోవాలి, ఎట్లా జీవించాలనే ఒక నేర్పు వాళ్ళకు ఉంది. చదువుతో దానికి సంబంధం అయితే లేదు, కానీ అది మాత్రం దగ్గరిదారే. గుడ్ గుడ్. విజయ్. నేను రంగరాజ్ పద్మజ గారు, జ్వలితక్క వాళ్ళు చెప్పినటువంటి విషయాలతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే సాధికారత అంటే కేవలం ఆర్థిక పరమైనటువంటి స్వావలంబన ఉంటేనో, విద్య ఉంటేనో సరిపోదు. అంటే విద్య కూడా 2 రకాలు ఉంటుంది. సర్టిఫికెట్ల కోసం చదివే విద్య వేరు, నేను డిగ్రీ చేశానని చెప్పుకునే విద్య వేరు, ఆ విద్యను తన జీవితంలో అన్వయం చేసుకునేటువంటి విద్య వేరు. అటువంటి విద్య నేడు అవసరం. ఎంత విద్యావంతులైనా సరే, ఎంత రాజకీయ పరంగా వాళ్ళు పరిణితి చెందిన వాళ్ళైనా సరే, వాళ్ళకి సరైనటువంటి విద్యా పరిజ్ఞానం లేకపోతే వాళ్ళు ఆ రాజకీయ రంగంలో రాణించలేరు. అలాగే సాధికారత కలిగినటువంటి వాళ్ళు ఆర్థిక పరంగా వాళ్ళకి కోట్లు సంపాదించవచ్చు, కానీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలో ఆ మేనేజ్మెంట్ టెక్నిక్స్ వాళ్ళకి తెలియకపోతే, ఆ పరిపాలన దక్షత లేకపోతే వాళ్ళు ఎన్ని సంపాదించినా కూడా ఆ ఆర్థిక స్వావలంబన వాళ్ళకి పనికిరాదు. కనుక దీనికంతకీ ముఖ్యంగా మహిళలకి కావాల్సింది ఏంటంటే, కుటుంబం నుంచి వాళ్ళకి సరైనటువంటి సర్దుబాటు కావాలి, తర్వాత వాళ్ళకి సహకారం కావాలి. దీంతో పాటు సమాజం కూడా వాళ్ళకి తగినటువంటి సహకారాన్ని అందించాలి. నిర్ణయాధికారం తీసుకునేటప్పుడు వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని తొక్కిపెట్టడం కాదు, వాళ్ళని సమానంగా స్వీకరించి వాళ్ళు చేస్తున్న దాన్ని ఆచరింపగలిగేటువంటి పరిస్థితి నెలకొల్పినప్పుడు ఈ స్వావలంబన సాధికారత సాధ్యమవుతుంది. మహిళలకి అన్ని రకాలుగా అవకాశాలు ఇస్తేనే ఆ అందిపుచ్చుకున్నప్పుడు వాటిని ఈర్ష్యపడకుండా ఆవిడొచ్చింది ఏంటి, నేను రాకపోవడం ఏంటి అనేటువంటి ఈర్ష్యా ద్వేషాలను పక్కన పెట్టి అందరూ కలిసి ప్రగతి కోసం ఎవరైతే కృషి చేస్తారో అప్పుడే అసలైన సాధికారత సాధ్యమవుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ విజయ. రుక్మిణి చెప్తారు ఇప్పుడు. మనకి ఇచ్చిన టాపిక్ లో ఆధునిక యుగంలో స్త్రీ సాధికారత. ఆధునిక యుగము అయినా
పురాతన యుగమైన నా నేటి అంటే భావిత ఫ్యూచర్ అయినా ఎక్కడైనా స్త్రీ అనేది నిర్ణయాధికారం మీదనే ఆధారపడి ఉంటుంది అనేది నేను ఇందాక అంటే సామాజిక సాధికారత వేరు, స్త్రీ సాధికారత వేరు. ఇక్కడ రెండు వేరు వేరు ఎంతగా ఉంటాయో అలాగే స్త్రీ సాధికారత తోటి ముడిపడి సామాజిక సాధికారత కూడా ఉంటుంది. అంటే రెండు ఈక్వల్ గా రైలు పట్టాల్లాగా ప్రయాణిస్తూనే ఉంటాయి. ఈ ప్రయాణంలో స్త్రీ ఎలా ఉంటుంది అంటే తన అంటే మానవత్వంతో ఉండాలి. ఇప్పుడు అందరూ చెప్పినట్టుగా మానవత్వము ఎంత అవసరమో విఘ్నత కూడా అంతే అవసరం ఈ సాధికారతలో. ఈ విఘ్నత ఎలా ఉంటుందంటే జస్ట్ 2 minutes ఒక చిన్న స్టోరీ నేను చెప్తాను. నేను చదివిన కథనే ఇది కూడా. ఒక పడక కుర్చీ ఉంటుంది ఇంటి ముందు. ఆ పడక కుర్చీ కొన్ని తరాల నుంచి పురుషస్వామ్యాన్ని మోస్తూ ఉంటుంది. ఆమెకి ఆ రోజు అంటే ఆ ఇంటి యజమాని చనిపోయాక 10వ రోజు కర్మ అన్నమాట. ఆ కుర్చీని చూస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో అత్తవారింట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆమె తెలియక పొరపాటున ఒక రోజు ఆ కుర్చీలో కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు అత్తగారు భర్త వచ్చి లేపి, ఇది మా తరాల నుంచి మా వంశాన్ని మోస్తున్న కుర్చీ, ఒక స్త్రీని నువ్వు కూర్చుంటావా అని చెప్పి ఆమెని లేవదీస్తారు. అప్పటి నుంచి ఆమెకి ఆ కుర్చీ మీద మనసవుతూ ఉంటుంది. ఇది ఎందుకు నేను కూర్చోకూడదు ప్రశ్న, ఆమెలో ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్న ఆమెని సాధికారత వైపు ఆలోచింపజేసిందా అనేది కథ మొత్తానికి మనకు ఉంటుంది. అయితే ఆమెకి ఆ భర్త చనిపోయిన 10వ రోజు తర్వాత ఆ కుర్చీని చూసి, ఇది నేను కుర్చీ మీద ఆశపడ్డానా అని అనుకుంటూ వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంటుంది. ఆ ఇంటి పనివాడు ఆమె ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు చూసి అమ్మో అని గుండె మీద చెయ్యి వేసుకున్నప్పుడు ఆవిడ అనుకుంటుంది, అతను నన్ను ఈ కుర్చీలో చూసి అతను అనుకుంటున్న విషయం రచ్చబండ దగ్గర చర్చిస్తాడు కదా ఇవాళ. ఈ రచ్చబండ దగ్గర చర్చించినప్పుడు నా గురించి మాట్లాడుకుంటారు కదా, అక్కడ ఏం మాట్లాడుకుంటారు కాదు, ఇక్కడ ఈ కుర్చీలో నాకు నిజంగా వ్యామోహం కుర్చీ మీద అని చెప్పి ఆమె ప్రశ్న వేసుకొని లేచి నిలబడి ట్రంకు పెట్టె దగ్గరికి వెళ్ళి ఇనపెట్టెలో నుంచి వాళ్ళ ఆ కుర్చీ మీద కూర్చున్న వాళ్ళు 100 ఎకరాలని 150 ఎకరాల వరకు ఎలా అయితే పెంచుకుంటూ వచ్చారో ఆ 50 ఎకరాల పట్టా భూములన్నింటినీ తీసుకొని వచ్చి అదే పనివాడిని పిలిచి, అరే నీ తమ్ముడు ఎప్పుడో కదా 12 ఏళ్ల క్రితం తాకట్టు పెట్టాడు పొలాన్ని, ఇప్పటికీ వడ్డీ కడుతున్నావు కదా, తీసుకెళ్ళిపో నీ పట్టా కాగితాన్ని అంటే ఆ పట్టా తర్వాత 15-17 మంది వచ్చి మిగిలిన పట్టా కాగితాలు ఎత్తుకొని వెళ్ళిపోతారు. అది భోగి సంక్రాంతి అన్నమాట. ఆమె ఆ కుర్చీలోంచి లేచి, అరే ఈ కుర్చీని తీసుకెళ్లి భోగి మంటల్లో వెయ్యరా అని చెప్తుంది. అప్పుడు అతను అంటాడు, అమ్మా ఆ కుర్చీ చెయ్యలేదమ్మా, ఆ కుర్చీ మాకు దైవం ఇప్పుడు అని చెప్పేసి అంటుంది. అప్పటి నుంచి ఆమె ఆ కుర్చీలో సుఖంగా ఆ కుర్చీ తన కోసం అని చెప్పి కూర్చుంటుంది. ఇది సాధికారత. థ్యాంక్ యూ రూపా. ఈ కథ సుజాత వేల్పురి గారు రాశారు. థ్యాంక్ యూ. ఇప్పుడు అరుణకీర్తి, ఆడవాళ్ళకి ఆర్థికంగా సంపాదన పరంగా భద్రత ఉంటే, సంపాదన ఉంటే, విద్యాపరంగా బాగా చదువుకొని ఉంటే వాళ్ళకి సాధికారత వస్తుందా? మనం వింటూనే ఉంటాం మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని. ఉమెన్ అంటేనే మల్టీ టాలెంటెడ్, మల్టీ టాస్కింగ్. సో మరి అన్ని మల్టీ టాలెంట్ ఉన్నప్పుడు తను బయట పెట్టుకోవడానికి ఆర్థిక స్వాతంత్రం ఖచ్చితంగా అవసరమని నేను భావిస్తాను. అయితే ఇది పెడదారులు పట్టొద్దు. ఎలా ఉండాలి అంటే, ఒక మనం చిన్న చెట్టును నాటినప్పుడు చిన్న చిన్న చినుకుల్లాగా ఇట్లా చెలిమలాగా వాగులాగా చిన్న దారలాగా వస్తే ఆ చెట్టు బతుకుతుంది. గట్టు తెగిన గోదావరిలాగా ప్రవహించి దాని మీద పడితే అది కొట్టుకుపోతుంది. ఆర్థిక స్వావలంబన అనేది చేతిలో ఉంటే కూడా అంత ఒక బౌండరీ ఉండాలి. దేనికి ఇది అవసరం, దేనికి ఇది అనవసరం.
ఆ రెండింటికి మధ్యలో ఒక గీతను సృష్టించుకుంటే స్త్రీ ఖచ్చితంగా గృహాన్ని నిలబెడుతుంది, తద్వారా దేశాన్ని కూడా ఉన్నత ప్రమాణాలతో ముందుకు నడిపించగలదని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ చదువుకోవాలి, తప్పకుండా చదువుకోవాలి. అయితే ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక యుగంలో మన బిడ్డలు చదువుకుంటున్నారు దేనికోసం? జీతం కోసం, డబ్బుల కోసం, ఆర్థికంగా నిలదొక్కుంటున్నాం. తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? నువ్వు బాగా చదువుకోరా, విదేశాలకు వెళ్ళు, డబ్బులు సంపాదించని చెప్తున్నారు. మన భరతమాత కన్న బిడ్డల్ని విదేశ తల్లులకి దారదత్తం చేస్తున్నాం. అయితే నేను అనడం ఏమంటే, పిల్లలకి మనము చదువుతో పాటు జీవిత విలువలను నేర్పాలి, ఎలా బతకాలో నేర్పాలి. ఆడపిల్లలు వీళ్ళు మగబిడ్డలు అని అంటున్నాం కదా, ఆ భేదం మనం చూపించకూడదు. ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఇంటి నుంచి వెళ్ళినప్పుడు అమ్మ జాగ్రత్త అని మనం ఎంత బుద్ధిగా చెప్తామో, అదే విధంగా నీ ఒళ్ళు జాగ్రత్త అని మగబిడ్డలకు చెప్పాలి. అప్పుడే అది మనం ఇంటిని శుద్ధంగా పెట్టుకొని అప్పుడు సమాజానికి ఉపయోగపడే పనులు చేయవచ్చని నా అభిప్రాయం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంధ్యా విప్లవ్. సెకండ్ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది, కాకపోతే ఒక్కసారి మనము ప్రకృతి వైపు చూసి ఆలోచిద్దాం. ఇప్పుడు మనం తల్లి పక్షిని చూస్తే తల్లి పక్షి ఎలా ఎంపవర్ అయింది? అది సహజత్వం. ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ సహజత్వం. సహజంగా బై బర్తే వీఆర్ ఎంపవర్డ్. తల్లి పక్షి ఫస్ట్ గూడు తయారు చేస్తుంది, తర్వాత గుడ్లు పెడుతుంది, తర్వాత ఆ బిడ్డని పరిరక్షిస్తుంది, రెక్కలు వచ్చే వరకు కూడా కాపాడుతుంది. సో ఆ చింత ఎంత 20 గ్రాములు ఉంటుంది ఒక చిన్న పిట్ట, దాని మెదడు ఎంత ఉంటుంది? సో అంత ఒక్క గ్రామ్ ఉన్న మెదడులోనే ఇట్ ఈస్ ఎంపవర్డ్. వాట్ అబౌట్ అది? సో మనం ప్రకృతి నుంచి ఎక్కువ నేర్చుకోవాలి. డెఫినెట్లీ నేను అందరు స్పీకర్స్ తో ఏకీభవిస్తాను. కాకపోతే ఒక్కసారి అంటే మనం ఆపేసాం ప్రకృతిని చూడడం, కాంక్రీట్ లైఫ్స్ అయిపోయాయి, కాంక్రీట్ వాల్స్ మధ్యలో మన జీవితం ముడిపడిపోయింది. కాబట్టి లెట్ us look at nature and feel more empowered and learn from nature. థ్యాంక్ యూ. పల్లా మాలతి పల్లా. యాక్చువల్గా మ్యామ్, విద్యా అవకాశాలు, ఉద్యోగము, ఆర్థిక స్వేచ్ఛ వీటి వల్లనే సాధికారత వస్తుంది అని నేను అనుకోను. అవి చాలా అవసరం, కానీ వాటి వల్లనే మాత్రం రాదు. ఎందుకంటే భారతదేశంలో కొన్ని దశాబ్దాలుగా గణనీయంగా విద్యా అవకాశాలు పెరిగినాయి, కానీ దానికి సమాన స్థాయిలో మహిళలు ఉద్యోగాల్లో లేవు. విద్య నేర్చుకున్నారు కానీ దానికి సమానంగా ఉద్యోగాలు లేవు. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా ఆర్థిక స్వేచ్ఛ లేదు. ఆర్థిక స్వేచ్ఛ ఉన్న వాళ్ళకి కూడా తమను ఇంకా మెరుగుపరుచుకోవడానికి సమయం లేదు. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు, పిల్లల సంరక్షణ, ఇన్విజిబుల్ లేబర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో వీటి వల్లనే సాధికారత రాదు. కుటుంబంలో వ్యక్తులు కూడా మారి, కుటుంబంలో పాత్రలు కూడా మారి ఉన్నప్పుడే మేడం చెప్పిన నిర్ణయాధికారం కూడా వచ్చినప్పుడే సాధికారత వస్తుంది. థ్యాంక్ యూ. మేము ముందు 4 ప్రశ్నలు అనుకున్నాం, కానీ మేము వేరే వాళ్ళు మా టైం తీసుకున్నారని అనలేము. కాబట్టి మేము కూడా కొంచెం మా తర్వాత వాళ్ళ సెషన్ కూడా కూర్చొని వినాలనుకుంటున్నాం. కాబట్టి మేము 45 నిమిషాలు కాకుండా అరగంటే తీసుకున్నాం. అరగంటకి ఇంకా 3 నిమిషాలు ఉంది. కాబట్టి ఆ 3 నిమిషాలు నేనేమి జవాబులు చెప్పలే, కాబట్టి నేను 2 మాటలు చెప్పి ముగిస్తా. సాధికారత అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఒక అమ్మాయి పుట్టి పెరిగింది, బాగా చదువుకుంది, తల్లిదండ్రులు ఏది అడిగితే అది కొనిచ్చారు. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ ప్రేమించింది పరువు తక్కువ అని తండ్రి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి వెళ్ళిపోయి వేరే అతన్ని పెళ్లి చేస్తుంది, లేదా అతనితో ఉంది. ఉన్నప్పుడు ఈ తండ్రి విపరీతమైన ఉగ్రరూపం పొంది దాన్ని పరువుకు భంగంగా భావించి ఆ అల్లుడినో లేదా ఆ అమ్మాయి ఆ జంట మీదనో అటాక్ చేసి వీళ్ళు అసలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అనుకున్నప్పుడు ఆ తల్లి ఆ భర్తకు నచ్చజెప్పలేకపోతే ఆమెకు ఆర్థికంగా ఉండి లేదా చదువుకొని ఉండి భద్రత ఉండి ఎన్ని ఉన్నా కూడా తన సంతానం గురించి, జీవితం గురించి వాళ్ళ సొంత నిర్ణయం తీసుకునే క్రమంలో ఒక తండ్రి పరువు అని అనుకున్నప్పుడు తల్లి ఆపలేనప్పుడు ఆ తల్లికి అసలు సాధికారమే లేదు. అంటే మనం కేవలం ఒక కోళ్ళో, కోడిపెట్టలో, మేకలో కన్నట్టుగా కని
వాళ్ళని పెంచి ఒక వంశాభివృద్ధికి ఉపయోగపడడం. మా వంశం, నా కొడుకు అని బాహుబలిలో అంటుంటాడు నాజర్. నా కొడుకులే కానీ, నా బిడ్డలే కానీ, ఆమె బిడ్డలు ఎప్పుడైతే కాదో వాళ్ళ జీవితాలు నిర్ణయించే శక్తి కానీ అధికారం కానీ ఒక స్త్రీకి లేదో, అప్పుడు డబ్బులున్నా, సంపాదనున్నా, ఎంఏలు, పిహెచ్డీలు, ఎంబీఈడీలు చేసి లేకుంటే డాక్టరేట్లు చేసి ఏది జరిగినా కూడా ఆ మనిషికి, ఆ మహిళకు అధికారం ఉన్నట్ట. కాబట్టి అటువంటి ఉమ్మడిగా కుటుంబం తీసుకునే నిర్ణయాల్లో కూడా స్త్రీ నిర్ణయాలు ఎప్పుడు అడుగుతారు? రేపు పెళ్లి ఏం చీర కట్టుకుంటావు, మనం రిసెప్షన్ లో ఏమేం ఫుడ్ పెడదాం, ఫలానాది ఎక్కడ చేద్దాం, లేకుంటే ఫలానా వాళ్ళని డిసైడ్ చేశాను అల్లుడిగా, మంచి మనకంటే హోదా ఎక్కువ అని అన్నప్పుడు, అసలు ఈమె 40 ఏళ్ల కింద పెళ్లి చేసుకున్నప్పుడు ఈ అబ్బాయి నచ్చాడా అని అడగలేదు ఎవరు. ఎప్పుడు కూడా అబ్బాయిని మాత్రమే, ఈ అమ్మాయి నచ్చిందా అంటే వాళ్ళు వెళ్ళిపోయాక ఒక కార్డు ముక్క రాస్తామని అటే వెళ్ళిపోతే 10 సంబంధాలు చూశాక ఎవడో ఒకడు వీడు చేసుకుంటా అన్నాడు కాబట్టి ఇచ్చిన రోజులు. అమ్మాయిని ఎవ్వరు కూడా ఈ పిల్లవాడు నీకు నచ్చాడా పెళ్లి చేయమా అని అడగని రోజులకి ఇవాళ ఒక తల్లి తన కూతురు పెళ్లి విషయంలో తనకు నచ్చిన వాడినో నచ్చని పోని చేసుకునేటప్పుడు ఆ అమ్మాయి నిర్ణయం కూడా ఒక పెద్ద పగ. వెనకటి ఏంటంటే పోతే పోయిందా చచ్చిందనుకుంటా అనేవాడు తండ్రి. ఇప్పుడు చాలా అభివృద్ధి చెందాం, చాలా నాగరిక సమాజం. ఇప్పుడు పోతే పోని అని కూడా అనుకోవట్లేదు తండ్రి. తీయండి రా బండ్లు అంటున్నాడు, రాడ్లు తీస్తున్నాడు, అన్ని చంపుతున్నాడు, లేకుంటే కూతుర్ని కూడా చంపుతున్నాడు. అంత అభివృద్ధి చెందాం. ఈ అభివృద్ధిలో స్త్రీల నిర్ణయం ఎక్కడున్నాం? రెండో విషయం చాలా సింపుల్ గా కనబడినా కూడా ఇవాళ 5 గంటలకు మీటింగ్ అన్నప్పుడు 5 గంటలకు మనం అందరం మనలో 30% మంది వచ్చాం. లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు లేటుగా వచ్చారు. మనం ఎవరి కొరకు ఎదురు చూసాం. వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, పదవిలో ఉన్నోళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. ఒక మహిళా సాధికారత మీద విమెన్స్ డే రేపనగా ఇవాళ పెట్టుకున్న ఒక టైం పట్ల విలువ గౌరవం లేని వాళ్ళ కోసం మనం ఎందుకు ఆగినట్టు? మనకు అధికారం లేదా? మనం అందరం కలిసి ఉన్నవాళ్ళు మొదటి సెషన్ లో కూర్చొని తోచింది మాట్లాడుకొని మనం ఎందుకు మొదలు పెట్టలేకపోయాం? మనం ఎప్పుడు కూడా ఇట్లా చేస్తే ఏమనుకుంటారో, ఈ నిర్ణయం తీసుకుంటే ఏమనుకుంటారో, మనం మళ్ళా వచ్చే మీటింగ్కు పిలవరో ఏమో, ఈ డయాస్ మీద ఇక్కడ దొరకదేమో స్థానం అనుకొని మనని ఎవరు వెనక్కి లాగారు? 5ంటికి మీటింగ్ మనం ఎందుకు మొదలు పెట్టలేకపోయాం? పెడితే ఇవాళ ఈ ఇంకో 2 ప్రశ్నలు ఇక్కడ మిగిలిపోయేది. తర్వాత సెషన్లో వాళ్ళు దీనంగా అయ్యో అని అనుకోవడం, అట్లా ఎదురు చూసుకుంటూ ఉండకపోయేవారు. ఇక ఫైనల్ క్వశ్చన్ ఒకటి. ఒక 50 ఏళ్ల కింద నీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నప్పుడు పబ్లిక్ దగ్గర, నల్లాల దగ్గర విపరీతమైన కొట్లాటలు జరిగేవి. బిందెలన్నీ వరుసగా పెట్టి ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. ప్రతి వాళ్ళు ముందరొచ్చి నా బిందె ముందని పెట్టారు. పెట్టినా కూడా ఎవరన్నా కొంచెం బలవంతులు ఉన్నప్పుడు వాళ్ళు ఈ బిందెని అడి తీసి పారేసి వాళ్ళ బిందె పెట్టేవారు. మొత్తానికి విపరీతంగా కొట్లాడుకునేవాళ్ళు. ఆ నల్లా వచ్చినప్పుడు ముందున్న లేడీస్ కొన్ని నీళ్లు పట్టుకొని ఇంటికి వెళ్ళగలిగేవాళ్ళు. దాన్ని పానిపట్టు యుద్ధం అని మగవాళ్ళు అనేవాళ్ళు. పానీ పట్టే యుద్ధం కాబట్టి పానిపట్టు యుద్ధం. ఈ పానిపట్టు అంత యుద్ధం చేసి ఆ స్త్రీ ఆ నీళ్లు ఎక్కడికి తీసుకెళ్తుంది? తను ఒక్కతే తాగుతుందా? ఆ బిందె నీళ్లు, 2 బిందెల నీళ్లు కుటుంబానికే కదా తీసుకెళ్లేది. దాన్ని మగవాళ్ళు మొత్తం అక్కడి నుండి తమాషా చూసి పేర్లు పెట్టి, అబ్బా నల్లాల కాడ ఆడవాళ్ళు కొట్లాడుకుంటున్నారు అని దానికి ఒక పేరు, దానికి ఒక మాట. అంటే ఆడవాళ్ళు ఎప్పుడూ కొట్లాడుకొని వస్తారు, ఎప్పుడూ ఐకమత్యం ఉండదు వాళ్లకు. ఎన్ని కార్టూన్లు దాని మీద, అట్ల కాడల మీద, వాటి మీద, వీటి మీద. ఏమండి ఇవాల్టి వరకు కూడా 100 మంది కుటుంబాల్లో 80% ఇళ్లలో ఆడవాళ్లే వంట చేస్తారు. కానీ జోకులన్నీ మగవాళ్ళు వంట చేసినట్టు. 20% మారంగానే ఏం మారలేదు. 80% ఇంకా అమ్మలు, కోడళ్ళు లేదా భార్యలే వండుతున్నారు. అంతేం మారలేదు. అయితే ఆ నల్లాల దగ్గర పనిచేసే ఆడవాళ్ళకి మనం అందరం కలిసి
కలిసిమెలిసి ఉండి ఒక రూల్ చేసుకుందాం. సోమవారం నల్ల వచ్చినప్పుడు నీది ఫస్ట్ బిందె, మంగళవారం నీది, లేదా మీ 20 మంది ఫస్ట్ బ్యాచ్, ఈ వారం అంతా మీరు అని ఒక నిర్ణయం తీసుకొని కొట్లాడుకోకుంటే మనందరికీ మంచి నీళ్లు వస్తాయి, వేస్ట్ గా పోవు అని ఉండి ఒక ట్యూబ్ లైన్ ఫాలో అయ్యి కొట్లాడుకోకుండా ఉంటే అందరికీ ఆ వచ్చిన నీళ్లు అందరికీ దొరికేవి, అందరు ఆనందపడేవారు. కానీ మిగతా సమాజం ఈ కొట్లాడుకోవడమే వాళ్ళకి కావాలి, ఈ ఐకమత్యం లేకపోవడమే వాళ్ళకి కావాలి. ఇది మహిళా ఉద్యమాలలో కానీ, దళిత ఉద్యమాల్లో కానీ, మైనారిటీ ఉద్యమాల్లో కానీ, ఇంకే కుటుంబాల్లో కానీ ఈ డెమోక్రసీ లేనప్పుడు బయట వాళ్ళు ఎవరైతే లబ్ధి పొందుతారో అంటే వాళ్ళే ఇది చేస్తారు. ముఖ్యంగా దేశ స్వాతంత్రం అప్పుడు కానీ, తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు కానీ అందరూ కలిసి నడిచారు. ఎందుకు? పురుషులు, స్త్రీలు, ఆడవాళ్ళు కూడా బయటికి వచ్చారు, ఫ్లాట్లలో, రోడ్ల మీద వంటలు వండారు, పాటలు పాడారు, డప్పు కొట్టారు, కలిసి నడిచారు. అది ఒక మూమెంట్ సమాజం కొరకు. మహిళా ఉద్యమానికి పురుషులు ముందుకు నడవరు, ఎందుకంటే మొట్టమొదటి ఇంట్లో వాళ్ళ చాప కిందికే నీరు వస్తుంది కాబట్టి. అది మీ సమస్య, మీరే చూసుకోండి అనే లాంటిది లేకుండా మనం ఇప్పుడు మన కాంటెంపరీ పురుషులు ఏదైతే ఒక కండిషన్ గా, ఎయిర్ కండిషన్ ఉంటుంది, కండిషన్ చేయబడింది గాలి, ఎయిర్ కూల్డ్ కాదు, ఎయిర్ కండిషన్, ఎంత ఉష్ణోగ్రత ఇవ్వాలో అంతే ఇస్తుంది. అట్లా మనం కండిషన్ చేయబడ్డాం. ఈ సొసైటీలో మనకి ఎక్కడ స్వాతంత్రమో అక్కడే ఇస్తారు, ఎక్కడ స్వేచ్ఛో ఆ ఫీల్డ్ లో ఇస్తారు. అంటే బట్టలు కొనుక్కోవడమో, ఇల్లు అలంకరించుకోవడమో, వంటలు చేయడమో, ఆయనకి ఇష్టమైన వంటలు చేయడమో, వాట్లల్లో స్వేచ్ఛ, మనకిష్టమైన విషయాల్లో స్వేచ్ఛ ఉండదు. కానీ ఆ జనరేషన్ మనం అనొద్దు. ఇప్పుడు మనకిష్టమైన జనరేషన్ తయారు చేసుకోవాల్సిన మనం కూడా ఏం తయారు చేస్తున్నాం? మనం కూడా అమ్మాయిలకే జాగ్రత్తలు చెప్తున్నాం. ఒరే, వేరే ఇంటి అమ్మాయి నీకు సోదరి లాంటిది, దాని జోలికి పోకు, టీజ్ చేయకు, ఒంటరిగా అమ్మాయిని కనబడితే అవకాశం తీసుకోకు, రేపులు గట్రా చెయ్యకు అని చెప్పగలిగే, పిల్లల్ని పెంచగలిగే ఒక గొప్ప సమాజం, తల్లి తండ్రి కలిసి కూర్చొని రేపటి ఆరోగ్యవంతమైన మంచి ప్రజాస్వామికమైన సంతానాన్ని పెంచకపోతే ఈ మహిళా సాధికారత, ఈ మీటింగు 2076లో కూడా మన తర్వాత తరం పెట్టుకుంటారు. దీని అవసరం లేకుండా చేసే ఒక సమాజం కొరకు మనం ప్రయత్నిద్దాం. అందరికీ ధన్యవాదాలు. మాకు ఇచ్చిన అంశం ఏంటంటే డిజిటల్ యుగంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సవాళ్ళు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ టాపిక్ ఇప్పుడు మనకి ప్రజెంట్ చాలా అవసరమైంది. మన జీవితాల్లోకి ఈ సోషల్ మీడియాలు కానీ, ఇవన్నీ కూడా ఇంటర్నెట్లు కానీ ఇట్లా చొచ్చుకొని వచ్చాయి, చాలా ప్రభావం చూపిస్తూ. ఒక తలవార్ని మనం పోల్చుకుంటే రెండు సైడ్లు మనకి ఎట్లా షార్ప్గా ఉంటుందో, ఒక సైడ్ లాభాలు ఎట్లా ఉన్నాయో అదే విధంగా నష్టాలు కూడా ఉన్నాయి, ఇంటర్నెట్ వల్ల కానీ, సోషల్ మీడియా వల్ల కానీ. మా ఫ్రెండ్ ఒక ఆమె శ్రీవల్లి అని చెప్పి, తనకి పాప పుట్టిన తర్వాత జాబ్లో గ్యాప్ తీసుకుందాం అనుకున్నాడు. కానీ నిజానికి వాళ్ళు జాబ్లో తీసేశారు. తీసిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఆన్లైన్